ఏవండోయ్ చాలా మంది కర్డ్ రైస్ హోటల్ నుంచి తెచ్చుకొని తినేవాళ్ళుంటారు. అదే అవసరం లేకుండా ఇంట్లోనే కర్రీ ఏం లేనప్పుడు కర్డ్ రైస్ తీసుకొని తినండి చేసుకొని సూపరయితే ఉంటుంది. చాలా టేస్ట్‌గా ఉంటదండి. మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదనమాట. ఫస్ట్ అయితే నేను ఒక బౌల్ అయితే తీసుకున్నాను. అందులో అయితే రైస్ తీసుకుంటున్నాననమాట. మీ ఇష్టం మీకు ఏ రైస్ కావాలితే ఆ రైస్ అయితే తీసుకోవచ్చు. మేమైతే మామూలుగా ఈ రైస్ తింటాం కాబట్టి ఈ రైస్ అయితే తీసుకుంటున్నాను. ఇది చేయటానికి మనకి పెరుగు గడ్డ కింద ఉంటది కదా! గట్టి పెరుగు అది తీసుకుంటే టేస్ట్ బావుంటదనమాట. గడ్డ పెరుగయితే తీసుకున్నాను. నేనైతే ప్యాకెట్ పెరుగయితే తీసుకుంటున్నాను. తోడు పెట్టిందయితే ఇంకా బావుంటదనమాట. ఇంట్లో పెరుగు చేసుకుంటారు కదా! అది బాగా కాచి అయితే చేసుకోండి. టేస్ట్ బావుంటది పెరుగు. దీనికి కావాల్సిన ఎక్కువ పెరుగయితే వాడాలండి. అప్పుడే టేస్ట్ అన్నది మనకు బావుంటది. జస్ట్ పోపేయటం అంతేనండి. చాలా సింపులు. ఫస్ట్ అయితే అంటే ఉండలు మెత్తగా అయితే కలిపేసుకోండి. చేత్తో కూడా కలుపుకోవచ్చు. నేనైతే స్పూన్ అయితే తీసుకుంటున్నాను. అంటే గెడ్డలు లేకుండా, ఉండల కింద లేకుండా ప్లెయిన్‌గా మెత్తగా కలుపుకోండి. ఈ రైసు పిల్లలకి పెట్టడం కూడా చాలా మంచిదండి. వేసవి కాలంలో అయితే చాలా ఉపయోగపడుతది. చాలామంది డైట్ చేసేవాళ్ళు కూడా ఈ కర్డ్ రైస్ అయితే తినటం బెటర్ అనమాట. సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. దానికి కావాల్సినంత సాల్టే యాడ్ చేసుకోండి. నాకు ఈ రైస్‌కైతే ఇంత సాల్ట్ సరిపోతుంది. సరిపోద్ది. ఇంకా కర్డ్ రైస్‌లో పోపుకి కావాల్సిన మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నమాట ఇవన్నీ అయితే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, శనగపప్పు, జీడిపప్పు ఇవన్నీ అయితే నేనైతే వేసైతే ఫ్రై చేస్తున్నాననమాట అండి. మీకు వీడియోలో చూపించిన విధంగా అయితే ఇవన్నీ అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. నేను ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే వేస్తున్నాను. ఎక్కువ ఆయిల్ అయితే వేసుకోకండి. మనం కర్డ్ రైస్ కాబట్టి తక్కువ వేసుకోవాలి. కర్రీస్‌లో వేసుకున్నంత ఎక్కువైతే మాత్రం వేసుకోవద్దు. పోపుకి సరిపడా అంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. లేపోతే వికారం అన్నది వచ్చేస్తది. అందుకని ఇలా సింపుల్‌గా కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని, మనం రెడీ చేసుకున్నాం కదా! పోపుకి కావాల్సినయి అదిని ఫస్ట్ అయితే జీడిపప్పు అయితే ఫ్రై చేసేస్తున్నాను. తర్వాత అయితే శనగపప్పు ఇవన్నీ అయితే ఫ్రై చేసుకోండి. చూసారు కదా! ఇలా ఒక్కొక్కటిగా అయితే ఫ్రై చేసేసుకోండి. కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. నేనైతే కరివేపాకు ఇందాక చెప్పానో చెప్పలేదో గుర్తులేదు. నేనైతే కరివేపాకయితే ఇందులో ఎయలేదు గానీ, మీరు కరివేపాకయితే వేసుకోండి. కరివేపాకు వేసాను సారీ. ఇంతేనండి చాలా సింపుల్. ఇలాగా పోపెట్టేసుకొని ఆ కర్డ్ రైస్‌లో కలిపేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటది. అదిరిపోద్దండి. దీన్నయితే మనం బాగా ఫ్రై చేయాలండి ఈ పోపుల్ని. పచ్చిగా ఉంటే టేస్ట్ బాగోదు. అంటే మెత్తగా తగులుతున్నట్టుంటది. బాగా ఫ్రై చేయాలి. మనం పోపెలా పెట్టుకుంటాం అంతేనండి. చాలా సింపులే. మీకు ఈ వీడియో గాని నచ్చితే ప్లీజ్ వీడియోని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. చాలామంది కామెంట్ చేస్తున్నారు. కొంతమంది లైక్ కూడా ఇవ్వట్లేదు. కనీసం లైక్ ఇవ్వండి. సో, ఇలాగా పోపునైతే మనం ముందుగా కలిపేసి ఉంచుకున్నాం కదా! కర్డ్ రైస్ అయితే అందులో అయితే పోపు వేసేసుకోవడమేనండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో కర్రీ ఏం లేనప్పుడు ఇలా తింటే చాలా బావుంటది. మనకి పిల్లలకి బాక్స్‌లో కూడా ఓన్లీ కర్డ్ రైస్ అంటే నార్మల్‌గా పెరిగేసి పెట్టకుండా ఇలాగ పోపేసి పెట్టినా కూడా వాళ్ళకి కర్రీ ఏం లేనప్పుడు ఈజీగా తినటానికి బావుంటదనమాట. పిల్లలకి లంచ్ బాక్స్‌లో కూడా చాలా బావుంటదండి. ఇంతేనండి ఈ పోపునైతే బాగా అయితే కలిపేసుకోవాలి. ఇంకా లాస్ట్‌లో క్లైమాక్స్‌లో అయితే మనం చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలుంటాయి కదా! ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర అయితే కలుపుకోవాలండి. కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో. చిన్న చిన్నగా అయితే వేసుకోండి. బాగా బాడీలో హీట్ ఎక్కువైపోయింది అనుకున్న వాళ్ళు ఇలాగా తీసుకుంటే డైలీ బావుంటదనమాట డైట్‌లో. ఇంతేనండి. మీకు వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ మీ ముందుకు తేవాలని నేనైతే అనుకుంటున్నాను. ప్లీజ్ మీరెప్పుడు సపోర్ట్ చేసినట్టే ఇప్పుడు కూడా ఇలానే సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం.